వరంగల్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోర్ట్ రోడ్ ఇసుక అడ్డా వద్ద తెల్లవారుజామున 4 గంటలకు ఎస్కే ట్రేడర్స్ అనే ఓల్డ్ ఫర్నిచర్ షాపులో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఫర్నిచర్ షాప్కు పక్కనే ప్లైవుడ్ షాప్, బార్డన్ షాప్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వాటికి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో భారీ పెను ప్రమాదం తప్పింది. సుమారు 15 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వెనుక బాధ రవాణా మీ గోదాంలో మంటలు అనుకుంటారని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. తక్షణం రాగానే ఆ పుస్తకు మంటలు వస్తుంది. అప్పు చేద్దామని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏం లేదు. వాళ్ళకు ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సకాలంలో టైంకి వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ఈ లోపు అంతా అడుగుతుంది సార్ మాకు 3-4 లక్షల నష్టం అంతా ఓన్లీ కార్ఖానే కాలేదు. ఉదయం 4:40 డైలెండర్ కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా పోలీసు వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్లీ స్పాట్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్కే ట్రేడర్స్ దానికి సంబంధించిన ఓనర్ ఎస్కే ఆశీస్ అన్న రబ్బర్ సంబంధించినటువంటి ఓల్డ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఆడకు వచ్చిన కార్ఖానా ఉంది. దానికి సంబంధించిన దాంట్లో అది షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ సిగరెట్ బిడ్ వేయడం వల్ల వచ్చింది అంటున్నారు. దాని పక్కన ఉన్నటువంటి జయ జిన్నింగ్ సంబంధించినటువంటి ఒక ఓల్డ్ జిన్నింగ్ బ్యాగ్ సంబంధించినటువంటి కూడా రేకుల షెడ్లు ఉండడం జరిగింది. అది కూడా క్రమేపీ 2 కూడా అంటుకోవడం జరిగింది. సుమారుగా ఈ ఓల్డ్ ఫర్నిచర్ సంబంధించి సుమారు 3 లక్షల రూపాయలు, అదేవిధంగా జిన్నింగ్ సంబంధించి కూడా ఒక 6 లక్షల రూపాయల ఆ సరుకు దగ్గరైంది. ఇమ్మీడియట్లీ ఫైర్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేకుండా మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళందరూ కూడా మనం సహకరించడం జరిగింది. దీని విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సార్ పొద్దున తెల్లారి 3 గంటలకు స్టార్ట్, 4:30 స్టార్ట్ అయింది. అది ఎవరు